నెల్లూరు జిల్లా కోవూరు మండలం వాలంటరీ దాష్టిక చర్యకు పాల్పడ్డాడు. సెల్ ఫోన్ పోగొట్టుకున్న స్థానిక వాలంటరీ కుడుముల హరీష్ అనుమానంతో వృద్ధ దంపతులపై కత్తితో దాడి చేయడంతో కట్టా రమణమ్మ, కట్టా వెంకటరమణయ్యలకు గాయాలయ్యాయి. అయితే అర్ధరాత్రి సమయంలో ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేయడంతో భయంతో వృద్ధ దంపతులు పరుగులు తీశారు. వేగూరు కండ్రిక గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు వాలంటరీపై కేసు నమోదు చేశారు. వేగూరు కండ్రిక కట్టా వెంకటరమణ అనేటువంటి మా అత్తగారు ఈమె. సో నిన్నటి ఈవినింగ్ పిల్లలు ఏదో మొబైల్ ఏదో లాస్ అయిందని చెప్పి ఇంటికి వచ్చి అడిగి వెళ్ళారంట. ఆ క్రమంలో అక్కడ ఉన్నటువంటి వార్డు వాలంటీర్ ఎవరైతే ఉన్నారో సో అతను ఇంట్లోకి నైట్ టైం 9:30 ఆ ప్రాంతంలో ఫుల్గా డ్రింక్ చేసి వచ్చి వీళ్ళ మీద కత్తితో దాడి చేయడం అనేది జరిగింది. దీని గురించి అసలు వాలంటరీ వ్యవస్థే అత్యంత దారుణంగా ఉందని ఈరోజు మనం చెప్పుకోవచ్చు. ఎంత దారుణం అన్నదంటే ఈ 50 ఏళ్ళకి ఇల్లే సీఎం కింద బిహేవ్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. సో వీళ్ళు చేసిందే రూలు, వీళ్ళు చేసిందే విధంగా ఉండాలా. సో న్యాయం చట్టం అనేది ఏమీ లేదు. సో ఒక మహిళ మీద కూడా ఇంత దౌర్జన్యంగా దాడి జరుగుతుందంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇది నా పేరు పెంచు కృష్ణయ్య. ఫుల్గా తాగి కత్తించుకొని పారి కూడా దూకి మమ్మల్ని కొట్టాడు. ఎవరు కొట్టింది? హరీష్ మొత్తం 10:30 టైంలో ముందు నేరుగా కోవూరు గవర్నమెంట్ జీజీహెచ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న వెంటనే ఎస్ఐ గారి ఇక్కడికి వచ్చి మనం కంప్లైంట్ చేయడం జరిగింది. సో దాని గురించి ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకున్నటువంటి సందర్భాలు అయితే ఏమీ లేవు. సో ఇప్పుడు విచారణ కోసం మళ్ళీ వచ్చున్నాం. మీడియా ప్రతినిధులు కూడా వచ్చి మాకు హెల్ప్గా నిలబడుతూ ఉన్నారు. సో దీని గురించి ఫర్దర్గా ఏదైనా న్యాయం చేకూరుతుందని మేము భావిస్తాము.